మీరు ఫ్రీగా వస్తే దెంగి తినే టైపు అని పెట్టింది. నా క్యాస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టిండు. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఒక ఆమె. ఓకే, ఏ 2-3 రోజులలో అయింది ఇది? అయ్యో నేను నీకు షేర్ చేస్తా వాట్సాప్లో. ఏది తిట్టింది ఒక ఆమె? అదేనా? ఒక ఆమె తిట్టింది గడపారనే. సో వెబ్సైట్ మొత్తం పోయిందంట కదా, లేదంట కదా? ఎంత బలుపు అంటే శివ, మా చిన్నప్పటి నుంచి పచ్చళ్ళ బిజినెసే. ఓకే, కానీ మాది వెజ్ పికిల్స్. కానీ నాన్ వెజ్ పికిల్స్ అనేది ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో వాళ్ళ అమ్మ వండుతుంది. మీరు వెజ్ పికిల్స్ ఎందుకో నాకు తెలుసు, మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి. మేము గోమటోళ్ళం కదా. నేను తింటా, నేను తింటావు కాబట్టి నాన్ వెజ్ పెట్టినావు. నేను తింటా, ఖుషీలా తింటా, ఖుషీలా ప్రోడక్ట్ ఇస్తున్నా. సో ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్? చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్. ఓకే, 4 మొత్తం బోన్లెసే. మొత్తం నాన్ వెజే? మొత్తం నాన్ వెజ్ ఏం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి వెజ్. ఓకే, మ్యాంగో, నిమ్మకాయ, టమాటా, ఉసిరికాయ, గోంగూర చికెన్, గోంగూర మటను. వావ్. ఓకే, పొడ్లు, కరేపాకు పొడి, ఏమైతే పొడ్లు ఉన్నాయో. యాక్చువల్ మా కోమటల దాంట్లో పొడ్లు మామూలుగా ఉండవు, రచ్చ ఉంటుంది తింటే. ఓకే, ముద్దకి గడ్డపారాలు చదువుతాయి. కానీ ఎందుకు నాకు దీన్ని చూస్తుంటే స్మెల్ వస్తూ ఉంది. ఇంకన్నా దీనిలో ఆకలిస్తుంది, తిందాం. స్మెల్ వస్తుంది అన్నావు కదా. అవును, మార్కెట్లోకి ఎన్నో వచ్చినాయి. అవును, పికిల్స్. అవును, నీకు అనిపించవచ్చు నీ మనసులో, మళ్ళీ మార్కెట్లో ఎన్నో వచ్చినాయి కదా, మళ్ళీ ఈ గడ్డపార చికెన్ ఎందుకు తినాలి అని నువ్వు అనొచ్చు. ఆల్రెడీ చెప్పిన మా తాతల బిజినెస్ ఏది ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి, ఏం చేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి, ఎంత క్వాలిటీ వేయాలి, దాన్ని ఏం చేయాలనేది ప్రతిదీ తెలుసు. మార్కెట్లో వచ్చిన వాళ్ళకి తెలియదా అని కూడా అనొచ్చు. ఓకే, తెలియదు. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఒక ఆమె. చాలా గట్టిగా ట్రోల్ చేస్తారు. మామూలుగా గడ్డపార నూపుతారే. ఎవరు ఆమె? అది జనాలు కమెంట్లు చేశారులే. ఓకే, ఏ 2-3 రోజులలో అయింది ఇది? అయ్యో నేను నీకు షేర్ చేస్తా వాట్సాప్లో. ఏది తిట్టింది ఒక ఆమె? అదేనా? ఒక ఆమె తిట్టింది గడ్డపారనే. సో వెబ్సైట్ మొత్తం పోయిందంట కదా, లేదంట కదా? ఎంత బలుపు అంటే శివ, యాక్చువల్ నేను ఒక అమ్మాయి కాబట్టి అనొద్దు, కానీ ఎందుకు అంటున్నా అంటే నా రీసెంట్గా ఇంతమంది 2500 ఆర్డర్లు కొట్టిన ఇప్పటికీ. ఓకే, ఒక మన ఫాలోవరే ఫస్ట్ ఆమె ఆర్డర్ అడిగిండు. నాకు స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది నా ఫోన్లో. చాలా డిసిప్లైన్గా, చాలా ప్రొఫెషనల్గా అడిగిండు. మేడం లిస్ట్ పంపండి అన్నాడు. లిస్ట్ పంపింది. ఓకే, ఏమన్నాడు? మీ దగ్గర ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అన్నాడు. అంటే ఏమనాలి? పోనీ మేము చాలా కష్టపడుతున్నాం, క్వాలిటీ కదా చాలా ఉంటుంది. అదే క్వాలిటీ లేదు, లాడా లేదు దాని దగ్గర, నాకు తెలుసు. డిసిప్లైన్గా సరే అండి, మీరు ఎక్కువ బల్క్ ఆర్డర్ చేసుకోండి, డిస్కౌంట్ ఇస్తే ఏదో ఒకటి చెప్పాలి. అదేం చేసిందంటే, అరే మీరు ఫ్రీగా వస్తే దెంగి తినే టైపు అని పెట్టింది. నా క్యాస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టిండు. అన్నాక చేసాం మస్తు, నాకు కలర్కి నీళ్ళు తిరిగినాక మళ్ళీ నువ్వేమన్నావు రియాక్షన్, మళ్ళీ నీ రియాక్షన్ ఏందని అడిగితే ఒక మాట అన్నాడు. అన్న ఈ పికిల్స్ అయితే ఆమె ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఏమి ఇట్లా అన్నది, నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు, నీ పికిల్స్ వీడియో చూసినా, నువ్వేందో తెలుసుకుందామని చెప్పి నీది కూడా ఆర్డర్ చేసినాను. ఆర్డర్ చేసిండు, తిన్నాడు, మామూలుగా లేదంటే టేస్ట్ రచ్చ. కాదు, ఆయన నంబర్ నీ దగ్గర ఉందా? నంబర్, ప్రొఫైల్ ఐడి ఉంటుంది, స్క్రీన్ షాట్ ఉంటుంది. ఓకే, ప్రొఫైల్ లేదుకుంటే ఒకసారి మనం ఆయనతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నా, కానీ నంబర్ లేదు. కానీ నంబర్ తీసుకుంటా, స్క్రీన్ షాట్ ఆయన ప్రొఫైల్ ఐడి ఉంది. అయితే నాకు ఇంకో విషయం నాకు ఏమొచ్చిందంటే, ఇప్పుడు గడ్డపార అంటావు కదా, సో గడ్డపార చికెన్ పచ్చళ్ళు అట్లా పెట్టలే, ఎందుకు పెట్టొచ్చు కదా అనుకున్నా. కానీ మళ్ళీ ఫ్యామిలీస్ మళ్ళీ కనెక్ట్ అవుతారో లేరో అని యాక్చువల్ ఫస్ట్ అదే పెట్టినా. ఓకే, ఏమని గడ్డపార చికెన్ పచ్చళ్ళరే? ఫస్ట్ అయితే సంపమింగురి రుచులు. ఓకే, సంపమింగుర అంటే మళ్ళీ ఫ్యామిలీ కనెక్ట్ గారు. మా ఫ్రెండ్ ప్రదీప్ వాడే బ్యాక్ బోన్ వాళ్ళ మన చేసేది. ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా టచ్ కావాలి. మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ ఏమని అనుకుంటారేమో. మ్యాక్సిమం నేను అన్ని ఎంకరేజ్ చేస్తారు అన్ని వర్డ్స్. కానీ ఎందుకు మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ సపోర్ట్తోని ఎందుకు ఇది ఏమైనా దెబ్బకు ఒప్పేసుకున్నా. చాలా యూనిక్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంది. జనాలు మనది పికిల్స్లో పెట్టలే, కానీ పెద్దగా గ్రాండ్గా మండీ ఓపెన్ చేస్తున్నానని చెప్పిన. మన చిన్న మండీ. అవును, ఇప్పుడు మన చిన్న మండీలో నువ్వు అనుకున్న మెనువే ఇంకా చాలా గ్రాండియర్గా ఉంటుంది. గడ్డపార చికెన్, గడ్డపార మటన్, అందులో అయితే గడ్డపార కలపరగా గడ్డపార అసలు లేదు. మళ్ళీ చెప్పు రుచులు చెప్పు, అంటే వాటి నేమ్స్ చెప్పు. గడ్డపార చికెన్, గడ్డపార మటన్, గడ్డపార జ్యూసీ మండి. మటన్లో మాత్రం గడ్డపార ఉంటుంది అనుకుంటా. గడ్డపార ఉండదు. ఉంటుందా? అంటే మేకవి ఉంటాయి కదా, ఇంకా మేకవి ఉంటాయి, జనాలకు చాలా ఇష్టం అవి. గడ్డపార జ్యూసీ మండి, గడ్డపార వెజ్ పన్నీర్ బిర్యానీ, ఓకే, గడ్డపార స్టార్టర్లు. ఆ స్టార్టర్ ఏదున్నా సరే గడ్డపార యాడ్ అవుతుంది ఖచ్చితంగా. ప్రతి దానికి గడ్డపార ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు జనరల్గా నువ్వు ఏదైనా మండికి పోతావు, రెస్టారెంట్కి పోతావు, ఏం చేస్తారు? మెనూ చూస్తారు, అరే ఫిష్ జ్యూస్ మండి పట్టుకరా అంటారు. అవును, అది కాదు. జనాలకి ఏంటంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాడు కూర్చున్నాడా ఎండింగ్ వరకు ఆ ఐటమ్ నుంచి మాట్లాడే పదం వారికి ఎంటర్టైన్ అవ్వాలి.
మంచిగా వచ్చి ఆహా అనాలి. అందుకే వాడు ఫస్ట్ ఆర్డర్ చేయగానే అన్నా గడ్డపార చికెన్ తీసుకురా అని ఎంత బాగుంటుంది ఆ ఫీల్. బాగుంటది కాదు అసలు. ఈ గడ్డపార ఎవరు కలిపెట్టిరావు కానీ నువ్వు మాత్రం ఒక ఊపు ఊపుతున్నావు గడ్డపారతో. గడ్డపార మటన్ తీసుకురా, గడ్డపార జ్యూసీ తీసుకురా, ఫ్యామిలీ వస్తారు దోస్తు. అయ్యో ఫ్యామిలీ మొన్న లిటరలీ నేను వెమ్లవాడ పోతే ఆ అంత దేవస్థానంలో ఫ్యామిలీస్ గడ్డపార అని మా ఫ్యామిలీ కూడా అరిచిరు. నాకు ఎంత ఆనందంగా అనిపించింది అంటే అమ్మాయిలు ఓకే గడ్డపార నడవగానే పుణ్యక్షేత్రం అంటే రిసీవ్నెస్. నువ్వు మంచి తీసుకుంటే మంచిగా, బ్యాడ్గా తీసుకుంటే బ్యాడ్. అంటే 99% నన్ను మంచిగా తీసుకుంటారు గడ్డపార. అంటే నువ్వు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అందుకే నేను ఈరోజు మెనూ పెడుతున్నా అంటే వాళ్ళు తీసుకున్న విధానం. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. దాని తగ్గట్టు టేస్ట్ క్వాలిటీ ఇస్తా, బెస్ట్ ప్రైస్ ఇస్తా, బెస్ట్ ఆఫర్లు ఇస్తా. వచ్చినోడు వాళ్ళ రెస్టారెంట్లకు చిల్ అయిపోతారు. ఎప్పుడు రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్? యాక్చువల్ April 12th అనుకుంటున్నా. మాక్సిమం ఏప్రిల్ని ఓపెన్ అవుతుంది. కానీ డేట్ మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా 10 రోజులే ఉంది. 10 రోజుల్లో ఉంది. చాలా పనులు ఉన్నాయి. ఓకే, జనాలను సాటిస్ఫై చేస్తా. కానీ ఇంత బిజీ ఉండి కూడా నేను పిలవగానే వచ్చిన చూడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంత బిజీ ఉండి కూడా సో నేను పిలవగానే వచ్చినందుకు నేను ఒక్కటే నా త్రూ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ ఎవ్వరు ఆడొద్దు, ఏం చెయ్యొద్దు. సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేయలేరో వాళ్ళు వచ్చి చెప్తే కొంచెం బెటరు అని చెప్పేసి. సో ఎవరని చూస్తే బొరబండ చిన్న, సో ఆయనను పిలుద్దామని తోటి కొంచెం చెప్పిద్దాం. సో మన ఈ ఇంటర్వ్యూ చూసినా కానీ ఓ 10 మంది అన్న ఆడకుండా ఉండాలనేది నా ఒపీనియన్. సో అందుకే మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. యా నిజంగా అన్నట్టు చాలా పనులు ఉన్నాయి. ఆ పనులను ఆపుకొని వచ్చిందంటే జనాలకి మంచి చేయాలని. అంటే నన్ను నమ్ముతారు జనాలు, అంత నమ్ముతారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి పనులు మానుకొని వచ్చిన. ఎందుకంటే నీ నుంచి చాలామంది వింటారు, చూస్తారు, అవేర్నెస్ అవుతారు, చాలామంది సెక్యూర్గా ఉంటారని వచ్చిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. అండ్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కడు పెద్ద సంసారి పొక్కలెక్క ఎవడైతే ప్రమోషన్లు చేసిండో బెట్టింగ్లు వాడే చేయొద్దని అంటారు. అట్లాంటి వాళ్ళని బ్లాక్ చేసేవారి వాడిని ఎంకరేజ్ చేయొద్దు. నెక్స్ట్ వీడియో చాలా అవేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ థ్యాంక్స్ పిలిచినందుకు. గడ్డపారే. కానీ ఇంత బాగా ప్రమోషన్లు చేస్తున్నావు. సో అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది? అంటే ఒకప్పుడు మీ చుట్టాలు కానీ, మీ రిలేషన్స్ కానీ, గల్లోళ్ళు కానీ, మీ విలేజ్ వాళ్ళు కానీ ఒకప్పుడు ఎట్లా మాట్లాడుతుండే మీతోటి, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఒకప్పుడు అంటే నా జాబ్, అంటే నా జాబ్ పని, జాబు, జిమ్ము, ఈ టిక్టాక్లో వీడియోలు, ఈ అప్పట్లో అంటే మోటివేషనల్ వీడియోలు అవన్నీ చేసుకుంటా అప్పటి లైఫ్ ఓకే. ఇప్పుడు వీడికి వచ్చినాకంటే అప్పుడు అంటే తెలియదు సోషల్ మీడియాకి, అంటే నా టిక్టాక్ పరంగా తెలుసు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కోట్ల మందికి, లక్షల మందికి నేను తెలుసు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటున్నా. చాలామంది సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్క అది చిన్నోడైనా, పెద్దోడైనా, ముసలోళ్ళైనా గల్లీలోకి పోతే గడ్డబార అని వస్తారు, పిల్లల నుంచి పెద్దల వరకు. అంటే హ్యాపీ సపోర్ట్ చేస్తారు. ఇంకా అది అయినాక ఇంట్లో సపోర్ట్ అంటారా, ప్రజెంట్ ఇంట్లో కూడా అంటే అంతకుముందు ఏమైపోతాడో అంటే దీన్ని నమ్ముకొని వచ్చిండు జాబ్ వదిలేసి, అంటే వాళ్ళ భయం. ప్రతి జాబ్ చేసేటప్పుడు ఎంత సంపాదిస్తుండే? 35,000, 40,000 చెప్తున్నా. నాకు ఒక 25,000 వచ్చేది టేక్ హోమ్. గట్టి కొట్టుకుంటే ఓటీలు, బీటీలు, ఈటీలు చేస్తే 30,000 వచ్చేది. 30,000 వస్తుండే. ఆ 30,000లో కూడా దిల్దార్ ఉంటుండే, మస్తు ఖర్చులు పెడుతుండే. అసలు మా ఫ్లోర్లా అరే నువ్వు కోమ్టోన్ వేనా అంటుండే. నేను అడ్డగోలు ఖర్చు చేస్తుండే. అంటే అడ్డగోలు అంటే ఎక్కడ తినాలి, ఎక్కడ ఏం పెట్టాలి అదే. కానీ మస్తు ఖర్చు చేస్తుండే. రెండు రోజులు ఖచ్చితంగా బిర్యానీ తింటుండే. బిర్యానీ ఉండాల్సిందే. ఇట్లా తీసుండే, ఇట్లా పైసలు తీస్తుండే. ఎట్ ది సేమ్ టైం సేవింగ్స్ కూడా చేస్తుండే. ఇప్పటికి మా ఫ్రెండ్స్కి మంత్ ఎండ్ వస్తే పైసలు ఉండకపోతుండే. లోన్లు అంటారు, ఈఎంఐలు అంటారు, అవి ఇవి అంటారు. ఎందుకంటే నాకు ఇప్పటికి అర్థం కాదు. మళ్ళీ నాకు లేవు, లోన్లు లేవు, ఈఎంఐలు లేవు. ఉన్న దాంట్లో మంచిగా ఎంజాయ్ చేసిన, ప్రతి రూపాయి సేవ్ చేసుకున్నా. అట్లా పీసోన్ లెక్క నేను పెట్టుకోలే, మంచి తింటుండే కడుపు నిండా. అసలు నా ఖర్చు వేరే లెవెల్ అసలు. కానీ మళ్ళీ 30,000 సేవింగ్స్ ఉంటుండే, మస్తు చిల్ అయినా. సో మొత్తానికైతే ప్రెసెంట్ లైఫ్ బొరబండ చిన్నది ఎట్లా? ప్రెసెంట్ అయితే చాలా బాగుంది. జనాలు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఆదరిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటా ఈ నా బిజినెస్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేస్తా. ఎంతో మందికి ఉపాధిని ఇస్తా. ఉపాధిని అంటే ప్రెషర్తో కాదు, ఎంటర్టైన్మెంట్తో. వచ్చిన ప్రతి ఒక్కరు అరే బొరబండ చిన్న దగ్గర వర్క్ చేస్తే గడ్డపారేరా అన్న దగ్గర మంచి శాలరీ ఉంటుంది, మంచి నమ్మకం.